అంటే ఇటు వైసీపీ పార్టీ కూడా వాళ్ళు 3 రాజధానుల విషయం తీసుకొచ్చారు. మొదట్లో మనం చూసుకుంటే వైజాగ్ ఫినాన్షియల్ క్యాపిటల్ అన్నారు. దాని తర్వాత కర్నూలు దగ్గరేమో జ్యుడిషియరీ క్యాపిటల్ అని చెప్పేసని, మళ్ళీ దాని తర్వాత అమరావతినేమో మెయిన్ క్యాపిటల్గా చేస్తామని చెప్పేసి ఇలా 3 రాజధానుల విషయంలో గతంలో ఒక చర్చ నడిచింది. దాని తర్వాత రీసెంట్గా వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరి మావిగన్ అంటే మచిలీపట్నం, గుంటూరు, అమరావతి, విజయవాడ ఇది తీసుకొచ్చి ఒక ఇష్యూని మళ్ళీ క్రియేట్ చేస్తున్నారు. అంటే దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? ఎందుకు పొలిటికల్ పార్టీస్ సైతం రాజధాని విషయంలో ఏకాభిప్రాయంతో ఉండాలి? అంటే పార్లమెంట్లో ఆమోదం తీసుకొచ్చినప్పుడు ఇంకా దాని మీదే చర్చించడం వెనక ఆంతర్యం అంటే పార్లమెంట్లో ఆమోదం ఇప్పుడు ఈయన తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆమోదం తీసుకొచ్చినంత మాత్రాన ఇది పర్మనెంట్గా ఉంటుందా? ఇప్పుడు రాష్ట్ర పునర్విభజన చట్టంలో తెలంగాణకు హైదరాబాద్ రాజధాని, ఇప్పుడు దాన్ని అమెండ్ చేయడం వల్ల అమరావతి ఆంధ్రకు రాజధాని అని పెట్టాడు. ఇది శాశ్వతంగా ఇట్లే ఉంటుందని గ్యారెంటీ ఇవ్వగలుగుతారా చంద్రబాబు నాయుడు? అసెంబ్లీలో చట్టం తెచ్చారు, పార్లమెంట్లో కూడా అమెండ్ చేశారు. రేపు సపోజ్ వైఎస్ఆర్సీపీ ఇక్కడ అధికారంలోకి వస్తుంది, తర్వాత ఇక్కడ కొంత ఎంపీలు ఎక్కువ గెలుస్తారనుకుందాం. వైఎస్ఆర్సీపీ ఎంపీల మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఉన్నదని అనుకుందాం. సపోజ్ ఇప్పుడు టీడీపీ మీద ఆధారపడి మోడీ గవర్నమెంట్ ఉంది. రేపు వచ్చే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఎంపీల మీద ఆధారపడి ఉన్నదని అనుకుందాం. ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ ఈ చట్టాన్ని అమెండ్ చేస్తుంది, మెజారిటీ ఉంటుంది కాబట్టి. ఏంటంటే అమరావతి అని ఉన్న కాడ 3 క్యాపిటల్స్ అని పెట్టి జ్యుడిషియరీ క్యాపిటల్ కర్నూలు, ఫైనాన్షియల్ క్యాపిటల్ వైజాగ్ అని పెడతారు. ఇప్పుడు ఇదే చంద్రబాబు చేసిన చట్టంలోనే ఈ అమెండ్మెంట్ తీసుకొస్తారు. అసెంబ్లీలో మెజారిటీ ఉంటే తీసుకురావచ్చు కదా, కౌన్సిల్లో అసెంబ్లీలో చేయలేరా? చేస్తారు కదా. రెండవది యునానిమస్ రెజల్యూషన్ చేస్తారు. మీరు పునర్విభజన చట్టంలో ఉన్న అమరావతిని మేము డిస్టర్బ్ చేయట్లేదు, అమరావతి రాజధానిగానే ఉంటుంది, బట్ ఇంకా 2 రాజధానులను కూడా మేము ఏర్పాటు చేసుకుంటున్నాము, యాడ్ చేసే అవకాశం ఉంది. అప్పుడు ఎవరిది పైచేయి అవుతుంది? ఇప్పుడు ఏదైనా క్షణికానందం చంద్రబాబు నాయుడుది. అదే జగన్ కూడా ప్రెస్ మీట్లో అదే చెప్పాడు. ఇప్పుడు చట్టం చేస్తే మేము వచ్చినాక మేము చట్టం చేయలేమా? ఇది ఇర్రివోకబుల్ ఎట్లయితుంది అసలు? దీన్ని క్యాన్సిల్ చేయడానికి వీలు కాదని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. మాకు మెజారిటీ వస్తే మేము క్యాన్సిల్ చేస్తామని చెప్పాడు.